ఎండలు ఉండేటటువంటి ప్రాంతాల్లోనేమో చల్లదనం వస్తుంది. చల్లదనం ఉండే ప్రాంతాల్లో ఎండలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచపు తీరు మారిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటిదే జపాను, యూరప్ దేశాల్లో కూడా ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి వేడిగాలులు వస్తున్నాయి గదా! అంటే అక్కడ 18, 20 డిగ్రీల సెల్సియస్ అంటేనే వణికిపోతారు అక్కడ ఇది ఎండకి, చలికి కాదు. వాళ్ళకి చలి అనేది చాలా కామన్. -డిగ్రీల సెల్సియస్‌లో కూడా హ్యాపీ వాళ్ళకి. కానీ ఇది మాత్రం తట్టుకోలేరు. ఇప్పుడు జపాన్ వాళ్ళ కొత్త తరహా ఫ్రిడ్జ్. ఇప్పటిదాకా మనకేంటి నవ్వుతా అనుకుంటుంటాం. ఏది కొంతమంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రేమ వివాహాలు చేసుకుని అమ్మాయిని మతం మార్చాక, గొడవొచ్చాక చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టినటువంటి ఘటనలు 3, 4 జరిగినప్పుడు అందుకనే ఫ్రిడ్జ్‌లో పెట్టడం అనేటటువంటి పదం బాగా వస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్‌లు మాత్రం నిజంగా మనుషుల కోసమే పెట్టారు. బయట ఉన్నటువంటి టెంపరేచర్‌ని కూడా తట్టుకోలేనంత హీట్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్‌లోకెళ్ళి కూర్చుంటే చల్లదనమాట. ఈ కొత్త తరహా ఫ్రిడ్జుల్ని ఇప్పుడు జపాన్ హ్యూమన్ రిఫ్రిజిరేటర్స్‌ని తయారు చేసింది.